ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు। प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలను మనం ధ్యానిస్తున్నాం। मत्ती रचित सुसमाचार इसका 28वां अध्याय 19 और 20 वचन हम ध्यान करते आ रहे हैं। యేసు ప్రభు పరలోకానికి ఆరోహమవుతున్నప్పుడు ఆయన గొప్ప ఆజ్ఞగా ఇవి మనకు అనుగ్రహించి ఉన్నాడు। यीशु मसीह स्वर्गारोहण होते वक्त महान आज्ञा के रूप में हमें ये बातें बताई है। అక్కడ 5 విషయాలు ఉన్నట్టుగా మనం నేర్చుకుంటున్నాం। वहाँ पर 5 बातें हैं, ऐसे हम सीख रहे हैं। మొదటిగా వెళ్ళండి అని మాట్లాడి ఉన్నాడు, सर्वप्रथम जाओ करके बताए సువార్త ప్రకటించమన్నాడు, और सुसमाचार बताओ बताए శిష్యులను తయారు చేయమన్నాడు, और चेलों को तैयार करो बताए, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇయ్యమన్నాడు। पिता पुत्र और पवित्र आत्मा के नाम से बपतिस्मा दो, ऐसे भी बताए। ఫైనల్ గా నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనుడి అని బోధించుడి అని చెప్పేసి మాట్లాడి ఉన్నాడు। और बाद में मैंने जो आज्ञा आपको दी है वो लोगों को सीखा और उसके अनुसार चलने के लिए बताओ, ऐसे बताए। దేవుని ద్వారా వెళ్ళండి అనే దాని మీద చాలా విషయాలు మనం నేర్చుకున్నాం। जाओ करके इस पर हमने बहुत सारी बातें सीखी है। అయితే ఇప్పుడు రెండోది సువార్త ప్రకటించండి అనే దాని మీద మనం ధ్యానిస్తూ వస్తున్నాం। और दूसरी बात अब सुसमाचार प्रचार करो, इस पर ध्यान करते आ रहे हैं। సువార్త ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలకేనా లేక సర్వలోకానిక అనేది మీ ముందుకు మేము సందేశాన్ని పంపించి ఉన్నాం। सुसमाचार केवल इजरायलियों के लिए है क्या, सभी लोगों के लिए है? ये बातें हमने आपको बताई है। అయితే ఈ రోజు మనము చాలా విషయాలు కూడా ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం। तो आज हम बहुत सी बातें सीखने वाले हैं। మరి వాస్తవానికి సువార్త అంటే ఏమై ఉన్నది? तो वास्तव में सुसमाचार क्या है? అయితే సువార్త ప్రకటించేటప్పుడు మనం ఏమి పంచుకోవాలి? तो सुसमाचार बताते वक्त हमें क्या बताना चाहिए? అయితే సువార్త ఎన్ని విధాలుగా ఉంటున్నది? और सुसमाचार कितने प्रकार के हैं? అయితే వాస్తవానికి సువార్తను మనం ఎందుకు ప్రకటించాలి? तो वास्तव में सुसमाचार क्यों बताना चाहिए? ఈ సువార్త గురించి బైబిల్ ఏమి సెలవిస్తున్నది? इस सुसमाचार के बारे में बाइबल क्या बताती है? ఈ సువార్త గురించి అపోస్తలుడైన పౌలు ఎలా మాట్లాడి ఉన్నాడు? इस सुसमाचार के बारे में प्रेरित करके पौलुस क्या बातें की है? ఇవన్నీ విషయాలు ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం। ये सारी बातें आज हम सीखने वाले हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। మొట్టమొదటిగా सर्वप्रथम సువార్త అంటే ఏమిటి? सुसमाचार मतलब क्या? లూకా సువార్త మొదటి అధ్యాయము लूका रचित सुसमाचार पहला अध्याय 26వ వచనం నుంచి 28వ వచనాలు మనం చదివినట్లయితే 26 वचन से 28 वचन हम पढ़ने से అక్కడ పరలోకం నుంచి గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి, वहाँ पर स्वर्ग से जिब्राइल दूत मरियम के पास आकर దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పినట్టుగా వ్రాయబడి ఉంది। आनंद और जय तेरी हो, ऐसे वहाँ पर बोले। దేవుని శుభము అంటే శుభవార్త అని అర్థం। प्रिय परमेश्वर की संतान, शुभ मतलब अच्छी वार्ता। లూకా సువార్త 2వ అధ్యాయము लूका रचित सुसमाचार इसका दूसरा अध्याय 10వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, 10वें वचन में क्या करके लिखा है बोलने से, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని అక్కడ రాయబడి ఉంది। सारे लोगों के लिए आनंदित और महान शुभ संदेश है, ऐसे लिखा है। శుభవార్త అంటే ఒక మంచి వార్తగా మనకు అక్కడ కనబడుతున్నది। शुभ संदेश मतलब एक अच्छा सुसमाचार वहाँ पर हमें दिखाई दे रहा है। శుభవార్త అంటే ఒక మంచి సంతోషకరమైన వార్తగా మనకు అక్కడ కనబడుతున్నది। शुभ संदेश मतलब एक आनंदित और अच्छी वार्ता वहाँ पर हमें दिखाई दे रही है। హల్లెలూయా। हालेलुया। సువార్త అంటే सुसमाचार मतलब మంచి వార్త అని మనకి ఇక్కడ కనబడుతున్నది। अच्छा समाचार हमें यहाँ पर दिखाई दे रहा है। సంతోషకరమైన వార్తగా మనకు కనబడుతున్నది। आनंदित समाचार हमें दिखाई दे रहा है। హల్లెలూయా। हालेलुया। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము पहला कुरिन्थियों का पहला अध्याय 18వ వచనంలో 18वें वचन में సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెరితనముగా ఉన్నది, क्रूस की कथा नाश होने वालों के लिए मूर्खता है, నమ్మిన వారికి అది దేవుని శక్తి అని రాయబడి ఉంది। लेकिन हम उद्धार पाने वालों के लिए परमेश्वर की सामर्थ्य है, ऐसे लिखा है। దేవుని ద్వారా సువార్త అంటే ఏమిటి అంటే, प्रिय परमेश्वर की संतान, सुसमाचार मतलब क्या है बोलने से, అది మంచి వార్తగా మనకు కనబడుతున్నది। और एक अच्छा समाचार जैसे हमें दिखाई दे रहा है, సంతోషకరమైన వార్తగా కనబడుతున్నది। और एक आनंदित समाचार जैसे हमें दिखाई दे रहा है, సిలువను గుర్చిన వార్తగా మనకు కనబడుతున్నది। और वो एक क्रूस की समाचार की तरह हमें दिखाई दे रहा है। యేసు ప్రభు సువార్తగా, యేసు ప్రభు జీవిత చరిత్రగా మనకు కనబడుతున్నది। और यीशु मसीह का समाचार और यीशु मसीह के जीवन की चरित्र की तरह हमें दिखाई दे रहा है। దీన్నే బైబిల్ ఏమని సెలవిస్తుంది అంటే దేవుని శక్తి। సువార్త అంటే
దేవుని శక్తి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. से ही परमेश्वर की सामर्थ करके पवित्र शास्त्र हमें बताता है। దేవుల సువార్త అంటే ఏమిటి అంటే దేవుని శక్తి. प्रिय परमेश्वर की संतान, सुसमाचार मतलब परमेश्वर की सामर्थ। రెండోది ఏమిటి అంటే और दूसरी बात क्या है बोलने से, సువార్త ఎన్ని విధములు, और सुसमाचार कितने प्रकार के हैं। దేవుల సువార్త చాలా మంది వ్యక్తిగతంగా కూడా చేస్తారు. प्रिय परमेश्वर की संतान, सुसमाचार बहुत से लोग व्यक्तिगत रूप में करते हैं కొంతమంది సామూహికంగా కూడా చేస్తారు. और कुछ लोग सामूहिक रूप में भी करते हैं కొంతమంది పెద్ద పెద్ద సభలు పెట్టి సువార్త చేస్తారు. और कुछ लोग बड़े बड़े सभा रखकर भी सुसमाचार करते हैं కొంతమంది టీవీ ద్వారా సువార్త అందిస్తారు. और कुछ लोग टीवी के द्वारा सुसमाचार पहुंचाते हैं, మీడియా ద్వారా సువార్త అందిస్తారు. मीडिया के द्वारा सुसमाचार पहुंचाते हैं, కరపత్రికల ద్వారా సువార్త అందిస్తారు. पत्रिकाओं के द्वारा भी सुसमाचार पहुंचाते हैं, టెలివిజన్ ద్వారా సువార్త అందిస్తారు. टेलीविजन के द्वारा भी सुसमाचार पहुंचाते हैं, పత్రికల ద్వారా సువార్త అందిస్తారు. पत्रिका के द्वारा भी सुसमाचार पहुंचाते हैं। చాలా విధములుగా సువార్త అనేది చాలా మంది అందిస్తూ ఉంటారు. बहुत से लोग इस प्रकार के सुसमाचार पहुंचाते हैं మరికొంతమంది ఫోన్ ద్వారా కూడా సువార్త ప్రకటిస్తారు. और कुछ लोग फोन के द्वारा भी सुसमाचार बताते हैं। దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది అంటే परमेश्वर का वचन इस प्रकार बताता है बोलने से, ఏ విధము చేతనైనను యేసుక్రీస్తును ప్రకటించుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. किसी भी प्रकार से, लेकिन यीशु मसीह का नाम प्रकट करो ऐसे बोल रहे हैं। హల్లెలూయా. हालेलुया। మూడో విషయం ఏమిటి అంటే और तीसरी बात क्या है बोलने से, సువార్త చెప్పేటప్పుడు మనము ఏమి పంచుకోవాలి. हम सुसमाचार प्रचार करते वक्त क्या बताना चाहिए। మనము సువార్త ప్రకటించేటప్పుడు ఏమి చెప్తే మనుషులు రక్షణలోనికి వస్తారు. हम सुसमाचार बताते वक्त क्या उन्हें बताने से वो उद्धार में आएंगे। దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. प्रिय परमेश्वर की संतान, परमेश्वर का वचन स्पष्ट रीति से बताता है, సువార్త అంటే యేసును గురించిన వార్త. सुसमाचार मतलब यीशु मसीह का सुसमाचार। మరి సువార్త ప్రకటించేటప్పుడు యేసు ప్రభు గురించి ఏమి చెప్పాలి అంటే तो सुसमाचार बताते वक्त यीशु मसीह के बारे में क्या बताना चाहिए बोलने से, రోమిలకు రాసిన పత్రిక रोमियो इसका 3వ అధ్యాయము 3रा अध्याय 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 23वें वचन में इस प्रकार से लिखा है, ఏ భేదము లేదు, कुछ भी भेद नहीं है, అందరూ కూడా పాపం చేసి सभी लोग पाप करके దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. परमेश्वर की उस महिमा को प्राप्त नहीं कर पा रहे हैं। ఈ వాక్యం మనకు ఏమి మాట్లాడుతున్నది అంటే ये वचन हमारे लिए क्या बता रहा है बोलने से, మనుషులందరూ పాపులే. सभी मनुष्य पापी है। దేవుళ్ళ మనుషులు ఈ విధంగా మాట్లాడారు. ऋषि लोग इस प्रकार से बताए, వాళ్ళు ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటారు. रोज प्रार्थना करते थे, పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అని ఈ విధంగా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. वो इस प्रकार से प्रार्थना करते थे। దాని అర్థం ఏమిటి అంటే उसका अर्थ क्या है बोलने से, నేను పాపిని, मैं पापी हूँ, మనుషులందరూ పాపులే, सभी मनुष्य पापी నా है, ఆత్మ పాపములో జీవిస్తున్నది, मेरी आत्मा पाप में जीवन बिता నన్ను रही है, పాపము నుంచి విడిపించండి. मुझे पापों से छुड़ाइए। దేవా देवा, నీవొక్కడవే నన్ను పాపము నుంచి విడిపించువాడు आप अकेले ही मुझे पाप से छुड़ाने वाले हो, కనుక నన్ను పాపము నుంచి విడిపించండి इसलिए मुझे पाप से छुड़ाइए। అని ప్రతిరోజు ప్రార్థిస్తారు. ऐसे हर रोज प्रार्थना करते हैं। దేవుళ్ళరా మనుషులందరూ పాపులే. प्रिय परमेश्वर की संतान, सभी मनुष्य पापी है। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము पहला कुरिन्थी इसका 15 अध्याय మొదటి వచనం నుంచి 4 వచనాలు మనం చదివినట్లయితే पहले वचन से 4 वचन हम पढ़ने से, అసలు సువార్త అంటే ఏంటిది, तो सुसमाचार मतलब क्या है, సువార్తలో ఏమి చెప్పాలి, सुसमाचार में क्या बताना అక్కడ चाहिए। పరిశుద్ధుడైన పౌలు స్పష్టంగా తెలియజేశాడు. वहाँ पर पवित्र पौलुस इस प्रकार से बता रहा है। అక్కడ ఏమని రాయబడింది అంటే वहाँ पर क्या लिखा है बोलने మన से, పాపముల నిమిత్తము हमारे पापों के लिए యేసు ప్రభు ఆయన శిలలో మరణించి ఉన్నాడు, यीशु मसीह क्रूस पर मारे गए, ఆయన సమాధి చేయబడ్డాడు, वो गाड़े गए, లేఖనం నెరవేర్చబడి నిమిత్తము शास्त्र पूरा करने के लिए ఆయన 3వ దినంలో తిరిగి లేచి ఉన్నాడు. वो तीसरे दिन फिर से जी उठा। ఈ సువార్త పౌలు ప్రకటించినట్టుగా మనకు కనబడుతున్నది. ये सुसमाचार पौलुस ने प्रकट किया, ऐसे हम देख सकते మొదటి हैं। కొరింథీయులకు రాసిన పత్రిక पहला कुरिन्थी इसका మొదటి అధ్యాయము पहला अध्याय 30-31 వచనం మనం చదివినట్లయితే 30 और 31 वचन हम देखने से, ఈ సువార్త విన్న వారికి విడుదల అని రాయబడి ఉంది. ये सुसमाचार सुनने वालों को छुटकारा है ऐसे लिखा ఈ है। సువార్త విన్న వారికి విమోచన
అదేవిధంగా ఆయనే జ్ఞానము పరిశుద్ధత అని రాయబడి ఉంది. ये सुसमाचार सुनने वालों को ज्ञान सभी कुछ मिलेगा ऐसे लिखा है। హల్లెలూయా. हालेलुया। అక్కడ 4 ఆశీర్వాదాలు మనకు కనిపిస్తాయి. वहाँ पर 4 आशीर्वाद हमें दिखाई देंगे। దేవుడు ఇది పౌలు ప్రకటించిన సువార్తగా మనకు కనబడుతున్నది. ये परमेश्वर की संतान पौलुस ने प्रकट किया हुआ सुसमाचार है, ऐसे हम देख सकते हैं। పౌలు ఈ సువార్త ప్రకటించడం ద్వారా వేలలో లక్షలలో రక్షణకు వచ్చినారు ప్రజలు. पौलुस ने सुसमाचार बताया, इसलिए हजारों लाखों लोग उद्धार में आए। హల్లెలూయా. हालेलुया। ఇది దేవుని శక్తిగా మనకు కనబడుతున్నది. ये परमेश्वर की शक्ति के तरह మనము हमें दिखाई సువార్త दे रहा है। ప్రకటిస్తున్నాము అంటే हम सुसमाचार बता रहे बोलने से శక్తిని రిలీజ్ చేస్తున్నాము అని అర్థం. सामर्थ को रिलीज कर रहे हैं, इसका मतलब है మన నోటి నుంచి ఆ సువార్త వాళ్ళలోనికి వెళ్ళినప్పుడు कि मुंह से सुसमाचार उनके अंदर जाते वक्त అది దేవుని శక్తి కనుక वो परमेश्वर की सामर्थ है, इसलिए అది వారిలో అది కార్యము జరిగిస్తున్నది. उनके अंदर वो कार्य करेगा। అప్పుడు ఆ వ్యక్తి విశ్వాసిగా, ఆ వ్యక్తి దేవుని బిడ్డగా మార్చబడుతున్నాడు. तब वो व्यक्ति विश्वासी और परमेश्वर के पुत्र की तरह बदल जाएगा। అంతే తప్ప మనుషులమైన మన ద్వారా మనం ఏమి చేయలేము. इतना ही, लेकिन मनुष्य के द्वारा हम कुछ भी नहीं कर सकते हैं। దేవుని ద్వారానే ఒక సంఘం అనేది కట్టబడుతుంది. परमेश्वर के द्वारा ही कलीसिया बांधी जाती है। హల్లెలూయా. हालेलुया। కనుక సువార్తలో ఏమి చెప్పాలి అంటే యేసు ప్రభు యొక్క జననము, మరణము, పునరుద్ధానాన్ని సువార్తలో మనం ప్రకటించాలి. इसीलिए सुसमाचार में हमें यीशु मसीह का जन्म और मृत्यु और पुनरुत्थान के बारे में बताना चाहिए। అప్పుడు మనము సువార్త ప్రకటించినప్పుడు దేవుని కార్యం అనేది అద్భుతంగా జరుగుతాయి. तभी हम सुसमाचार प्रचार करते वक्त परमेश्वर की सामर्थ वहाँ पर अद्भुत रीति से आती है। హల్లెలూయా. हालेलुया। నాలుగో విషయం ఏమిటి అంటే और चौथी बात क्या है बोलने से సువార్త అనేది ఎందుకు ప్రకటించాలి? सुसमाचार क्यों बताना चाहिए? మార్కు సువార్త 16 అధ్యాయము मार्क रचित सुसमाचार इसका 16 अध्याय 15-16 వచనాలు మనం చదివినట్లయితే 15 और 16 वचन में हम पढ़ने से సర్వలోకానికి సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. सारे जगत में सुसमाचार प्रचार करो, ऐसे यीशु मसीह बता रहे हैं। ఇది మనకు దేవుని ఆజ్ఞగా కనబడుతున్నది. है हमें परमेश्वर की आज्ञा के जैसा दिखाई సువార్త दे रहा है। ప్రకటించండి అనేది దేవుని ఆజ్ఞ. सुसमाचार प्रचार करो, ये परमेश्वर की आज्ञा है। మొదటి పేతురు రాసిన పత్రిక पहला पत्रस 2వ అధ్యాయము दूसरा अध्याय 9వ వచనం మనం చదివినట్లయితే 9 वचन हम पढ़ने से అసలు మనల్ని దేవుడు పిలిచిందే సువార్త ప్రకటించడానికి. हमें परमेश्वर ने सुसमाचार प्रचार करने के लिए बुलाया है। మూడో విషయం ఏమిటి అంటే और तीसरी बात क्या है बोलने से యోహాను సువార్త 18వ అధ్యాయము यूहन्ना इसका 18 अध्याय 38వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 38वें अध्याय में इस रीति से लिखा है, సత్యము తెలియజేయడానికి సువార్త ప్రకటించాలి. सच्चाई की जानकारी देने के लिए सुसमाचार प्रचार करना है। నాలుగోది ఏమిటి అంటే और चौथी बात क्या है बोलने से రోమిలో రాసిన పత్రిక 10వ అధ్యాయము रोमियो इसका 10वां अध्याय 17వ వచనము 17वें वचन में అదే విధముగా उसी प्रकार से అపోస్తల కార్యం 2వ అధ్యాయము प्रेरितों के काम इसका 2रा अध्याय 42వ వచనం 42 वचन విశ్వాసాన్ని కలగజేయడానికి, విశ్వాసాన్ని ప్రజల్లో పుట్టించడానికి సువార్తను ప్రకటించాలి. विश्वास को लोगों के अंदर जगाने के लिए सुसमाचार प्रचार करना है। బైబిల్లో మనం చూసినట్లయితే बाइबल में हम देखने से సువార్త ప్రకటించబడినప్పుడు ప్రజల్లో విశ్వాసము పుట్టింది అని రాయబడి ఉంది. सुसमाचार बताने से लोगों में विश्वास उत्पन्न हुआ ऐसे लिखा है। కనుక విశ్వాసాన్ని ప్రజల్లో పుట్టించడానికి మనం సువార్త ప్రకటించాలి. इसलिए विश्वास को लोगों के अंदर जगाना चाहिए, इसलिए सुसमाचार बताना है। ఐదో విషయం ఏమిటి అంటే और पांचवी बात क्या है बोलने से ప్రజలందరూ రక్షణలోకి రావడానికి మనం సువార్త ప్రకటించాలి. सारे लोग उद्धार में आने के लिए हमें सुसमाचार बताना है। అపోస్తల కార్యం 10వ అధ్యాయము प्रेरितों के काम 10 अध्याय 40వ వచనం నుంచి 48వ వచనాల దాకా మనం చదివినట్లయితే 40 वचन से 48 वचन हम पढ़ने से పేతురు సువార్త ప్రకటించినప్పుడు पत्रस सुसमाचार प्रचार करते అక్కడ वक्त చాలా మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. वहाँ पर बहुत से लोग पवित्र आत्मा में भर गए। అక్కడ చాలా మంది రక్షణలోనికి వచ్చి ఉన్నారు. वहाँ पर बहुत से लोग उद्धार में आए। కనుక అందరూ రక్షించబడడానికి మనం సువార్త ప్రకటించాలి. इसलिए सभी लोग उद्धार में आने के लिए हमें सुसमाचार बताना है। ఈ సువార్త గురించి పౌలు ఏమంటున్నాడు అంటే तो सुसमाचार के बारे में पौलुस क्या बोलता है बोलने से సువార్త చేయవలసిన భారము నా మీద ఉన్నది అని మాట్లాడుతున్నాడు. सुसमाचार का बोझ मुझ पे है, इससे बता रहा है। మొదటి కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం రాయబడి ఉంది. पहला कुरिन्ती 9 अध्याय 16 वचन में लिखा है। ఇంకా చూసినట్లయితే और देखने से సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను అని మాట్లాడుతున్నాడు. सुसमाचार के बारे में मैं नहीं लज्जाता, ऐसे भी लिखा है। రోమిలో రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో మనం చూడగలము. रोमियो इसका पहला अध्याय 16 वचन में हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। ఆయన ఇంకా ఏమంటున్నాడు అంటే और वो फिर क्या बोल रहा है बोलने से అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని మాట్లాడుతున్నాడు.
అంటున్నాడు. मैं सुसमाचार नहीं बताऊंगा तो मुझे दुख पहुंचेगा, ऐसे भी लिखा है। 1 కొరింథీ 9:16 రాయబడి ఉంది. पहला कुरिन्ती 9:16 में लिखा है। హల్లెలూయా. हालेलुया। దేవుని ద్వారా మీరు సువార్త ప్రకటిస్తున్నారా? प्रिय परमेश्वर की संतान, क्या तुम सुसमाचार प्रचार कर रहे हो क्या? మీకోటి తెలుసా, యేసు ప్రభు మిమ్మల్ని రక్షించుకున్నదే సువార్త ప్రకటించడానికి. आपको पता है कि यीशु मसीह ने आपको उद्धार में सुसमाचार बताने के लिए लाए हैं। యేసు ప్రభు సువార్త ప్రకటించవలసిన భారము అందరి మీద ఉన్నది. यीशु मसीह का सुसमाचार प्रचार करने का बोझ सभी के ऊपर है। వాళ్ళు సేవకులు, वो सेवक लोग हैं, మేము విశ్వాసులము. हम विश्वासी हैं। కనుక మేము ప్రకటించకూడదు అన్న తత్వం కనుక మీలో ఉన్నట్లయితే हमें नहीं बताना चाहिए, ऐसे आपके विचार होंगे तो మీరు మోసపోతారు. आप धोखा खाते हो। కనుక జాగ్రత్త దేవుని బిడ్డారా. इसलिए जागरूक रहो प्रिय నేను परमेश्वर దేవుని की संतान। బిడ్డను అని అనుకున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు గురించి ప్రకటించవలసిన బాధ్యత, భారం అనేది అందరి మీద ఉన్నది. मैं परमेश्वर का पुत्र हूँ ऐसे बोलने वाला यीशु मसीह का सुसमाचार प्रचार करना सभी के ऊपर है। హల్లెలూయా. हालेलुया। కనుక యేసు ప్రభు యొక్క సువార్త అందరూ ప్రకటించాలి. इसलिए यीशु मसीह का सुसमाचार सभी को प्रचार करना పౌలు है। అంటున్నాడు, నేను ఉచితముగా సువార్త ప్రకటిస్తున్నాను అని पौलुस చెప్పేసి. बोल रहा है, मैं फ्री में सुसमाचार प्रचार कर रहा हूँ। సువార్త ప్రకటించడానికి కొంతమంది డబ్బులు అడుగుతారు. सुसमाचार बोल प्रचार करने के लिए कुछ लोग पैसे मांगते हैं। ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే, यहाँ पर पौलुस क्या बोल रहा है बोलने से? నేను అందరికి అనుకూలంగా ఉండి సువార్తను ప్రకటిస్తున్నాను అని అంటున్నాడు. मैं सभी को अनुकूल रीति में सुसमाचार प्रचार कर रहा हूँ ऐसे बोल रहा है। నేను నాలాగానే ఉంటాను, मैं मेरे जैसा रहूंगा, నేను వెళ్లి సువార్త ప్రకటిస్తాను అంటే मैं जाकर सुसमाचार प्रचार करूंगा बोलने से నువ్వు మోసపోతావు. अपने आप को धोखा दोगे। సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ప్రజలని, గ్రామాన్ని, వాళ్ళ మనస్తత్వాన్ని, భాషను అన్ని నువ్వు చూడాలి. आप सुसमाचार बताते वक्त उस गांव को, उनके लोगों को, उस भाषा को और उनके मन को देखना चाहिए। నువ్వు అన్ని కూడా అక్కడ చూడాలి, సమయ సందర్భాన్ని. आप सभी देखना चाहिए, उस समय को, उस संदर्भ को देखना चाहिए। అప్పుడు నీవు సువార్తలో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. तब आप सुसमाचार में विजय को प्राप्त करोगे। సువార్తకు ముందు నువ్వు ప్రార్థన చేయాలి. सुसमाचार के पहले आप प्रार्थना करना चाहिए। దేవుని చిత్తాన్ని కలిగి నువ్వు ముందుకు నడవాలి. परमेश्वर की इच्छा के अनुसार आप आगे बढ़ना चाहिए। నిన్ను దేవుడు తప్పకుండా దీవిస్తాడు. आपको परमेश्वर जरूर आशीष देंगे। హల్లెలూయా. हालेलुया। మనం అందరికీ అనుకూలంగా ఉండి సువార్త ప్రకటించాలి. हम सभी को अनुकूल रीति के जैसे सुसमाचार बताना है। 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము पहला कुरिन्ती इसका 15 अध्याय 58వ వచనాన్ని మనం చూసినట్లయితే, 58 वचन हम देखने से, సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసం ఎన్నటి కూడా వ్యర్థం కాదు అని రాయబడి ఉంది. हे भाइयों, प्रभु के ऊपर आपका प्रयास कभी भी व्यर्थ नहीं होगा ऐसे लिखा है। ఈ సందేశాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరులారా, इस संदेश को सुनने वाले प्रिय भाई और बहनों, యేసు ప్రభు కొరకు నిజంగా నువ్వు ఏమి చేసినా కూడా यीशु मसीह के लिए आप सचमुच कुछ भी करने से लेके నీ ప్రయాసం ఎన్నటి కూడా వ్యర్థం కాదు. आपका प्रयास कभी भी व्यर्थ नहीं जाएगा। తప్పకుండా ప్రతిఫలం అనేది మీకు దొరుకుతుంది. जरूर आपको प्रतिफल मिलेगा। మీకు ఆశీర్వాదం అనేది తప్పకుండా అనుగ్రహించబడుతుంది. आपको आशीर्वाद बिल्कुल मिलेगा। దేవుని వాక్యం సెలవిస్తున్నది, परमेश्वर का वचन बताता है, అందరూ తమ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ सभी लोग अपने खुद के कामों को देख रहे हैं, लेकिन యేసు ప్రభు పని ఎవ్వరు కూడా చేయడం లేదు. यीशु मसीह का काम कोई भी नहीं कर रहा है। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము फिलिपियों इसका दूसरा अध्याय 21వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. 21वें वचन में स्पष्ट रीति से लिखा है, అందరూ తమ సొంత పనులు చేసుకుంటున్నారు. सभी लोग अपने खुद के काम कर रहे हैं। ప్రతి సమయమందు కూడా हर समय में लेकिन బిజినెస్ అంటున్నారు, बिजनेस बोल रहे हैं, లేకుంటే వ్యాపారం అంటున్నారు, नहीं तो व्यापार बोल रहे हैं, కుటుంబం అంటున్నారు, परिवार बोल रहे हैं। పలు విధాల పనులు చేస్తున్నారు కానీ యేసు ప్రభు పనిలో ఎవరు కూడా పాలు పొందడం లేదు. अपने काम कर रहे हैं, लेकिन यीशु मसीह के काम में कोई भी सहभाग नहीं हो रहा है। దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. परमेश्वर का वचन स्पष्ट रीति से बताता है, దేవులారా, యేసు ప్రభు పని చేయవలసిన భారం అందరి మీద ఉన్నది. इसलिए परमेश्वर की संतान यीशु मसीह का काम करने के लिए सभी के ऊपर बोझ है। కనుక దేవుని పని అనేది మనము చేయడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. इसलिए परमेश्वर का काम करने के लिए हमें तैयार में रहना चाहिए। లూకా సువార్త 10వ అధ్యాయము लूका रचित सुसमाचार इसका 10वां अध्याय 2వ వచనం నుంచి 4 వచనాలు మనం చదివినట్లయితే, दूसरे वचन से 4 वचन हम पढ़ने से, సువార్త చేసే వాళ్ళు కావాలి, सुसमाचार बताने वाले चाहिए, సువార్త ప్రకటించే వాళ్ళు సువార్తకు వెళ్ళాలి, सुसमाचार प्रचार करने वाले सुसमाचार के लिए जाना चाहिए, వారి కొరకు ప్రార్థించండి उनके लिए प्रार्थना करो అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ऐसे परमेश्वर का वचन बताता है। హల్లెలూయా. हालेलुया। మనము సువార్త అంటే ఏంటిదో నేర్చుకున్నాము. हम सुसमाचार के बारे में सीखे, సువార్త ఎన్ని విధాలు నేర్చుకున్నాము. सुसमाचार कितने प्रकार के हैं ये भी सीखे, సువార్తలో మనం ఏమి చెప్పాలో నేర్చుకున్నాము. सुसमाचार में हमें क्या बताना है ये भी सीखे, సువార్త ఎందుకు
ఎందుకు ప్రకటించాలో అని కూడా నేర్చుకున్నాం. सुसमाचार क्यों बताना चाहिए ये भी सीखे. సువార్త గురించి పౌలు ఏమంటున్నాడు కూడా నేర్చుకున్నాం. सुसमाचार के बारे में पौलुस क्या बोल रहा है ये भी सीखे. మరి ఈ సువార్త గురించి మీరేమంటున్నారు? तो इस सुसमाचार के बारे में आप क्या बोल रहे हो. మీరు సువార్త ప్రకటిస్తున్నారా? आप सुसमाचार प्रचार कर रहे हो మీరు क्या. యేసు ప్రభు పని చేస్తున్నారా? आप यीशु मसीह का काम कर रहे हो మీ क्या. సొంత పనులు చేసుకుంటున్నారా? क्या आप खुद के काम कर रहे हो. దేవుని పని చేయడానికి సిద్ధపడదాం. परमेश्वर के काम के लिए आगे आना चाहिए. దేవుల్లో మనం ఏ పని చేసినా ఆ పని వ్యర్థం కాదు. परमेश्वर के लिए हम कुछ भी काम करने से व्यर्थ नहीं है. తప్పకుండా దాని ప్రతిఫలం మనకు దొరుకుతుంది. जरूर हमें उसका प्रतिफल मिलेगा. ఈ విధంగా సిద్ధపడండి. इस प्रकार से तैयारी करो. దేవునిలో దీవించును గాక. परमेश्वर आपको आशीष दे. ఆమేన్. आमीन. ప్రైజ్ లార్డ్. प्रेज लो.